తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వాట్ ఈజ్ కేసీఆర్ అని తెలిసినటువంటి కవిత కూడా తెలంగాణలో ఎంపీకి కట్టలు కట్టిండ్రని దేశవ్యాప్తంగా పోయిండ్రు, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకున్నారు అని. బ్రహ్మంగారికి సొంత సంతానం ఉంటుంది. బ్రహ్మంగారి వ్యక్తిత్వము ఆలోచన విధానం తెలిసినటువంటి శిష్యులు ఉంటారు. పరీక్షా సమయం పెట్టినప్పుడు శిష్యులే గెలిచింది తప్ప బ్రహ్మంగారి సంతానం గెలవలే. ఏ కల్పితం కాదు. నా చుట్టూ 20-30 మంది నాయకులు ఉన్నారు. ఆ టైంకి ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. ప్రజలను మీరు ఎవరినన్నా కదిలించండి వాళ్ళు తెలంగాణలో. దెన్ వాట్ అబౌట్ కేసీఆర్? ఆయన రియలైజ్ అయిండ్రా, రెక్టిఫై చేసుకున్నారా, ఇంట్రాస్పెక్షన్ అయిందా లేదా? అంటే కేసీఆర్ తప్పు చేసిండని సమాజం ఏమనుకోవట్లేదు. వాస్తవం నిజం చెప్పాలంటే కేసీఆర్ ఏం తప్పు చేసిండు? తెలంగాణ దేవడం తప్ప, 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని ప్రజలకు బాధ్యతగా పరిపాలించడం తప్ప. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది దాంట్లో హరీష్ రావుని వెరీ ఫస్ట్ టైం సిట్ పిలిచింది. ఆయన బాధితుడు అనేది ఈ మధ్యలో ఇప్పుడు వస్తున్నటువంటి లీక్స్ అంటారా మీరు, లేకపోతే ఉన్నటువంటి ఊహాగానాలు? ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అసలు ఈ ఉచ్చులో ఎవరు చిక్కుకున్నారు, ఎవరు బాధితులు? అసలు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక సెన్స్లెస్ ఇష్యూ, ప్రభుత్వం కావాలని బయటికి తీసుకొచ్చినటువంటి. దట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ది గవర్నమెంట్. అక్కడ ఏం మాట్లాడిండ్రు ఏం మాట్లాడేదని ఊహాగానాలో లేకుంటే ఎవరిది వచ్చింది వాడు మాట్లాడేందుకు. కానీ మీరు మాట్లాడిన మొత్తం సంభాషణ, అన్ని గంటలు జరిగిన సంభాషణ, ప్రశ్నలు జవాబులు లైవ్లో ఆ వీడియో మొత్తం ప్రజలకు చూపండి అని అన్నాడు కదా. సో ఆయన హరీష్ రావు టార్గెట్ అయ్యాడు అనుకున్నప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక క్వశ్చన్ ఎందుకు వస్తుంది? కేసీఆర్ కనుక బయటికి రాకపోతే, అది కూడా అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉనికియే కోల్పోతుంది, తన అస్తిత్వాన్ని కోల్పోతుంది అనేటువంటి మాట. ఒక రాజకీయ పార్టీ యొక్క పునాదులు కానీ, రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానం కానీ ఏ ప్రాతిపదికగా ఉంటుంది అనేటువంటి దాని మీద అవగాహన లేనటువంటి వాళ్ళ యొక్క మాటలు. సో కమింగ్ టు యూ, మీరు ఎవరి మనిషి బీఆర్ఎస్లో? ఫస్ట్ తెలంగాణ మనిషిని, సెకండ్ కేసీఆర్ మనిషి. మీరు హరీష్ రావు మనిషి అనేది ఎందుకు ఒక ఆరోపణలు విపరీతంగా ఏమంటున్నానంటే, వాళ్ళ మనిషిగా వీళ్ళ మనిషిగా పడి నా స్థాయి నేను తగ్గించుకోను, ఖరాఖండిగా చెప్తున్నాను. ఒకే ఒక్కసారి మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కూడా, మంత్రి అయినప్పటికీ 3 ఫామ్ హౌస్లు మీ పేరుతో ఉన్నాయి, విపరీతమైనటువంటి అక్రమాలు చేశారు. నాకు ఉండేది ఒకటి మా సొంత ఊర్లో ఉండే వ్యవసాయ భూమిలో ఉండేటువంటి ఇల్లే తప్ప ఫామ్ హౌజులు లేవు మాకు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో 1 ఎకరాకు కూడా నీళ్ళు అందలేదా? జిల్లాల పునర్విభజనతో వనపర్తి జిల్లా పోతోందా? ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు బాధితుడా బాధ్యుడా? బోల్డన్ని ప్రశ్నలున్నాయి, ఆరోపణలు, అనుమానాలు కూడా ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే కవిత గారు. సో బోల్డ్ అన్ని ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ మనం మాట్లాడుకుందాం లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి. చాలా హెక్టిక్ కనిపిస్తున్నట్టుంది మీకు. అంటే ఇక మున్సిపల్ ఎన్నికలు పెడతామని ప్రభుత్వం ఎట్టకేలకు చెప్పింది కదా. సో ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాం. మొన్నే గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. ఎట్లా వచ్చాయి మీ రిజల్ట్స్? బాగా వచ్చినాయి, మంచిగా వచ్చినాయి. సో అది జోష్ ఉందా? తప్పకుండా జోష్ కాదు, ఇప్పుడు ప్రజలు కసి మీద ఉన్నారు. ఏమంటున్నారు? తప్పకుండా కాంగ్రెస్కు బుద్ధి చెప్తామని చెప్తున్నారు. ఎందుకలా? వాళ్ళ భ్రమలు తొలగిపోయినాయి. ప్రజల యొక్క భ్రమలు చాలా తొందరగా తొలగిపోయినాయి. వాస్తవంగా ప్రభుత్వం ఏర్పడిన 5-6 నెలలకే తొలగిపోయినాయి భ్రమలని. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన వెంటనే తొలగిపోయినాయి. వాళ్ళ అభిప్రాయం తెలుపుదామంటే అవకాశం వచ్చింది. మొదటి అవకాశం గ్రామ పంచాయతీ ఎన్నికలే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత. సో ఇప్పుడు వచ్చేది మున్సిపల్ ఎన్నికలు. ఒకవేళ పెడితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ అవి పెట్టేటట్లు లేరు. సో ఇప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికలు అవి అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పెడతారు అనుకున్నప్పుడు ఈ గ్యాప్ డిలే అనేది ఎందుకు వచ్చింది అనుకుంటారు? అంటే ఒకటి, వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా లేరు. ప్రజల మూడు అర్థమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. సింబల్ లేకుండానే ఇట్లా ఉంది, సింబల్ ఉంటే చాలా స్పష్టంగా ఉంటుంది అనేది ప్రభుత్వానికి తెలుసు, అధికార పార్టీకి తెలుసు. రెండవది, జిల్లా పరిషత్ ఎన్నికలన్నీ కూడా, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు అన్నీ కూడా గ్రామాలకు సంబంధించిన ఎన్నికలు. పూర్తిగా రైతు బంధు ఇవ్వకుండా
ఇప్పటికే ఎగ్గొట్టి ఇప్పుడు ఆ రైతు బంధు కూడా ఇవ్వకుండా ఎన్నికలకు పోలేదు. రైతు బంధు ఇవ్వాలంటే డబ్బులు కావాలి. కాబట్టి ఏదో ఒక సాకుతో జిల్లాల ఏర్పాటనో కమిషన్ అనో లేకుంటే మరోటనో దాన్ని వాయిదా వేసుకుంటూ పోవడమే ఎన్నికలు. వాళ్ళ ప్రభుత్వానికి ఉండేటువంటి ఆప్షన్ ఒకటి ఎన్నికలు పెట్టకపోవడం. సో ఇప్పుడు మీరు భ్రమలు తొలగిపోయాయి అనుకున్నప్పుడే అక్కడే బోల్డ్ అని అనుమానాలు ఆరోపణలు కూడా వస్తున్నాయి. మీరు వ్యవసాయ శాఖ మంత్రి అయినప్పుడు కూడా నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిచేవాళ్ళు. నీళ్లు అనగానే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 1 ఎకరా కూడా మీరు నీళ్లు ఇవ్వలేకపోయారు. అదే ప్రధానమైనటువంటి ఆరోపణ కదా. వాళ్ళు గందరగోళానికి గురై ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా మనం చూడాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పాలమూరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కేసీఆర్ నాయకత్వాన ఉండేటువంటి ప్రభుత్వంలో పాలమూరు. ఆ స్థితిని మనం అంచనా వేసి చూడాల్సి ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత మనం చేసినటువంటి పని ఏంటంటే అంతకుముందు తలపెట్టి జాప్యం చేసినటువంటి సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా చాలా వేగిరపరిచి సత్వర ఫలితాలు ఇవ్వడం ప్రారంభించినాం. అది నీళ్ళు ఇవ్వటం మొదలుపెట్టింది. అంటే కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మొదలైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా చాలా సుదీర్ఘకాలం సాగదీసినారు వాటిని, దశాబ్దాలు. ఇప్పుడు ఉదాహరణకు కల్వకుర్తి ఎత్తిపోతలు ఉందంటే తొలి ఆలోచన 1984లో ప్రారంభమైన ఆలోచన. తొలి ఆలోచన అక్కడ కృష్ణానది నుంచి ఒక లిఫ్ట్ చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొన్ని భాగాలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన. 2014 వరకు అంటే 84 నుంచి 2014 అంటే 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మీద పనిచేసినటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నీళ్లు 12,000 ఎకరాలకు మాత్రమే. పెట్టినటువంటి ఖర్చు అంతా 2,600-2,700 కోట్లు మాత్రమే 30 సంవత్సరాల కాలంలో. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను జాప్యం అవ్వడానికి కారణము సాంకేతిక అంశాలు, ఇంజనీరింగ్ అంశాలు, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్, లిఫ్ట్స్కు సంబంధించినటువంటి మొత్తం పనులు దశల వారీగా కాన్సిక్వెన్షియల్గా ఒక పని తర్వాత ఒక పని ఎట్లా టేకప్ చేయడం మూలంగా త్వరగా నీళ్ళు వచ్చనే ప్లానింగ్ చేసుకొని, అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉండే, మేము జిల్లా తరఫున అందరం, ఆనాడు నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ని, 2 మంత్రులు అప్పుడు ఉండేటువంటి మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి, అందరము అక్కడ ఉండే ఎమ్మెల్యేలు అందరూ పట్టుబట్టి ఇంజనీర్లతో ఒక మంచి కోఆర్డినేషన్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్లో ఎప్పటికప్పుడు ఆయన వారం రివ్యూ చేసేది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఫోన్ చేసేది, ఏ పని ఎక్కడ పురోగతి ఎట్లుంది. అట్లా చేసి 2.5-3 ఏళ్ల కాలంలోనే, అంటే మొదటి 2 ఏళ్లలోనే నీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టినాము. పూర్తి స్థాయిలో దాని కింద గరిష్టంగా నీళ్ళు ఇవ్వడం అనేది 3 ఏళ్ల లోపల పూర్తి అయిపోయింది. 2014 నుంచి 2017 లోపల నీళ్ళు ఇవ్వడం పూర్తి చేసినాం. ఎన్ని ఎకరాలు? ఒక్క కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కిందనే 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తూ ఉన్నాం కంటిన్యూస్గా. అంటే 12,000 ఎక్కడ, 4.5 లక్షల ఎకరాలు ఎక్కడ. ఇంకొకటి, మేము పెట్టినటువంటి ఖర్చు 3 ఏళ్ల కాలంలో మేము పెట్టినటువంటి ఖర్చు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మీద 2,700 పైచిలకు కోట్లు, అంటే సుమారు 3,000 కోట్లు. 30 ఏళ్ల కాలంలో వాళ్ళు 2,000 పైచిలకు కోట్లు పెడితే మేము 2.5-3 ఏళ్ల కాలంలో 3,000 కోట్ల ఖర్చు పెట్టినాం ఆ ప్రాజెక్ట్ కింద, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద. కాబట్టి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా, ఒక సంస్థగా కేసీఆర్ నాయకత్వాన కేసీఆర్ పట్టుబట్టి నీళ్ళు ఇవ్వబట్టే పాలమూరులో నీళ్ళు వచ్చినాయి. సో వీళ్ళు అవగాహన రాహిత్యంతో ఆ ప్రాజెక్టు మేము మొదలుపెట్టింది, కేసీఆర్ ఎక్కడ నీళ్ళు ఇచ్చిండని మాట్లాడతారు. అర్థం ఉందా దానికేమన్నా? మొదలుపెట్టిండ్రు, ఎప్పుడు మొదలుపెట్టిండ్రు, ఎంతకాలం సాగదీసిండ్రు? 30 ఏళ్ల కాలం పట్టింది. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. 30 ఏళ్ళు తీసుకుంటారు ఒక ప్రాజెక్టు. అది కేవలం 3.5-4 లక్షల ఎకరాలకు మొదలు వాళ్ళు సంకల్పించేదే 2.5 లక్షల ఎకరాలకు. మేము దాన్ని పెంచినాం, 40 టీఎంసీలను వరద జిల్లాల్లో కేటాయింపు చేసినాం జీవోలు ఇచ్చి. కాబట్టి 3.5 ఏళ్ల కాలంలో కాళేశ్వరాన్ని కట్టి 38 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వదగినటువంటి కాళేశ్వరాన్ని పూర్తి చేస్తే ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం 30 ఏళ్ల సమయం తీసుకొని 3 లక్షలకు నీళ్ళు ఇవ్వలేనటువంటి దుస్థితి వాళ్ళది పెట్టుకొని అసలు కంపారిజన్ ఎక్కడ? కాకపోతే ఇప్పుడు మీరు 3,000 కోట్లు ఖర్చు పెట్టారు, 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు అనుకున్నప్పుడు 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు అనేటువంటి ఒక ఆరోపణ అంటారా, లేకపోతే దాని మీద మీ మీద ఒక విమర్శ అనేది విపరీతంగా మీరు దాన్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేదా, ప్రజలు గుర్తించలేదా, ప్రతిపక్షాలకు అర్థం కాలేదా? ప్రతిపక్షాలకు అర్థమైంది, ప్రజలు గొప్పగా గుర్తించినారు. ప్రజలు వరుస పంటలు పండిస్తున్నారు, ఆర్థిక స్థితిగతులు పెరిగినాయి, వలసలు వాపసు వచ్చినాయి, గ్రామాలు పచ్చబడ్డాయి. సంవత్సరం పొడవునా ఎటు చూసినా కూడా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వ్యవసాయ అనుబంధ నిత్య కార్యక్రమాలతో ప్రజలు చాలా బిజీగా ఉంటున్నారు. ప్రతి సెక్షన్ ఆఫ్
పీపుల్, భూమి లేని పేదలు కూడా ప్రతిరోజు ఏదో రకమైన ఉపాధి పని దొరకడం, ఇతర సామాజిక వర్గాలు కూడా అన్ని రకాల పనులలో నిమగ్నమై మొత్తం గ్రామాల రూపురేఖలు మారిపోయినాయి. పాలమూరు ముఖచిత్రం మారిపోయింది. నేను చెప్పింది ఒక కలవకుర్తే చెప్పాను మీకు. అది నెట్టెపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, వాటిలో మునుపు ఉన్నటువంటి ప్రభుత్వాలు పనులు ఏ మేరకు తీసుకొచ్చి ఆపినాయో జాప్యానికి అనేక కారణాలు, వాటన్నిటిని మేము ముందు పెట్టలే కారణాలు నేనాడు కూడా గత ప్రభుత్వాల మీద నెపాలు పెట్టుకుంటా మేము పనిచేయడం ఆపలేదా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నట్లుగా. అవి ఏవైనా ఉండనియండి, వాటిని పరిష్కరించి ప్రజలకు తొందరగా నీళ్ళు ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినాం. ఒక్క ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఇవ్వడమే కాదు, చెరువులు నింపేటువంటి దానికి అనుసంధానం చేసినాం, కొత్త చెక్ డ్యామ్లను కట్టినాం. ఒక బొట్టు వర్షపు చుక్క వృధా కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నీటిని ఒడిచిపట్టుకునేటువంటి విధం ఎట్లా అని చెప్పి ఒక సంకల్పంతో పనిచేసి ప్రజలకు ఫలితాలు ఇచ్చినాం. వీళ్ళకి తెలిసి కూడా ఒక అక్కసు అబద్ధాలనే నిరంతరం మాట్లాడేటువంటి ఒక ఇన్హరెంట్ క్యారెక్టర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే అది నిజమైనా కూడా దాన్ని అబద్ధంగా చిత్రీకరించి మొత్తం నిరంతరం అదే మాట్లాడేటువంటిది, పైనుంచి కిందికి అదే మాట్లాడేటువంటి ఒక ధోరణి ఉంది వాళ్ళకి. అంతే తప్ప దానికి మించే ఇంకా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, బట్ ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు? ప్రజలకు తెలుసు. మీరు ఇప్పుడు ఏ గ్రామం పోయి ఎక్కడ పోయి అడగండి, ప్రజలు పేరు పెట్టిందే నీళ్ళకి కదండి. కేసీఆర్ నీళ్ళు అంటారు, కేసీఆర్ నీళ్లు, కేసీఆర్ చేపలు, కేసీఆర్ గొర్రెలు. మంచినీళ్ళు తాగే మిషన్ భగీరథ నీళ్లను మిషన్ భగీరథ అనరు ప్రజలు, కేసీఆర్ నీళ్ళు అంటారు. మీరు మహిళలను ఎవరన్నా అడగండి, మంచినీళ్ళు వస్తున్నాయంటే కేసీఆర్ నీళ్ళు వస్తున్నాయంటారు. అది అప్పుడు అనేవాళ్ళు, ఇప్పుడు కూడా అంటున్నారు, ఇప్పుడు కూడా అదే అంటున్నారు, ఇప్పుడు కూడా కేసీఆర్ అంటారు. ఇప్పుడు కూడా ప్రజలు రైతు బందే అంటున్నారు తప్ప రైతు భరోసా అనేవాడు అనట్లేదు. ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ల ద్వారా చెప్పుకుంటుంది రైతు భరోసా, కానీ ప్రజల దృష్టిలో ఇప్పటికే అది రైతు బందే. ప్రజల వాడుకలో ప్రజల నాలుక మీద ఉండేటువంటిది రైతు బందే. తిట్టేటప్పుడు రైతు బందే ఆడిచ్చిండు అని తిడుతున్న ప్రజలు, కానీ రైతు భరోసా ఆడిచ్చిండు అని ఎవడు తిట్టట్లేదు. కోపం వచ్చి తిట్టేటోడు రైతు బందే అని తిడుతున్నాడు, ఎందుకు ఇస్తలేవుడని. కాబట్టి వాళ్ళది అతికింది ఏం లేదు నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు వీటికి సంబంధించి ఎవరైతే ఆ ఫలాలు పొందారో మీరు అంటున్నారో, 4.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే అంతమంది రైతులు కలవకృతి కింద, ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా రిఫ్లెక్ట్ అవుతుందా రాబోయేటువంటి ఎలక్షన్స్ లో? డెఫినెట్గా మొన్న కూడా రిఫ్లెక్ట్ అయింది, కాలేదనేది ఏం లేదు. కాకపోతే 1.8% ఎట్లా డిఫరెన్స్ వస్తుంది స్టేట్ వైడ్గా. కొన్ని సెక్షన్స్ ఆఫ్ కొన్ని వర్గాల ప్రజలు ఆ రోజున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం మూలంగా కొన్ని భ్రమలకు గురైనారు. ఉదాహరణకు నిరుద్యోగ యువకులు గ్రామానికి సగటున 50 నుంచి 100-150 మంది ఉన్నారు. ఏది గ్రామ దామాష జనాభాని బట్టి. వాళ్ళంతా హైదరాబాద్ నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి, కాలేజీల నుంచి ఎన్నికల సమయంలో వచ్చినారు. కేసీఆర్ వస్తే మాకు జాబ్ రాదని చెప్పి వాళ్ళ ఇంట్లో చెప్పుకున్నారు, పక్కింట్లో చెప్పుకున్నారు. సొంత పిల్లలే చెప్పేవారికి ఏమవుతుంది? తప్పకుండా దాని ప్రభావం పడుతుంది. రైతు బంధు వచ్చింది కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇతర బెనిఫిట్స్ వచ్చింది కళ్ళ ముందు కనిపిస్తుంది, పంటలు పండింది కళ్ళ ముందు కనిపిస్తుంది, అన్నీ నిజమే. పెన్షన్లు వస్తున్నాయి నిజమే, అన్నీ నిజమే. కానీ మా పిల్లాడు చెప్తుండు కదా ఉద్యోగం రాదట కదా, మరి మేము ఇంత చదివించి లాభం ఏంది? కాబట్టి మా పిల్లానికి నౌకరు రావాలంటే సర్కారు మారాలంట కదా. సో ఇట్లా నిరుద్యోగులు, ఉద్యోగ వర్గాల్లో కూడా వాళ్ళ ప్రేమ మేము సంపూర్ణంగా పొందలేకపోయినాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేనంత అధిక ఫిట్మెంట్ వాళ్ళకి ఇచ్చి మరి ఎందుకో వాళ్ళ ప్రేమను మేము సంపూర్ణంగా పొందలేకపోయినాం. సో ఇంట్రోస్పెక్షన్ అనేది 2 years అయింది మీ పవర్లో పోయి. మీరు నేనేమంటున్నానంటే ఎప్పుడైనా ఒక బాధ్యత గల రాజకీయ పార్టీ ప్రజల కంటే ముందు ఆలోచించి, ప్రజల కోసం ఆలోచించి మార్గదర్శనం చేసేటువంటి సమాజ నాయకత్వం ఏదైనా, అది రాజకీయ రూపంలో ఉండవచ్చు, లేకుంటే పరిపాలనా రూపంలో ఉండవచ్చు, తాత్విక రూపంలో ఉండవచ్చు, ఎవరైనా సమాజానికి మార్గనిర్దేశకులుగా ఉండేటువంటి వాళ్ళు లోపం తమ వైపు నుంచి జరగకపోయినా ప్రజల వైపు నుంచి ఒకవేళ జరిగినా మొత్తం సమాజ లోపంగానే భావించి ఎట్లా సరిదిద్దాలనో కూడా చెప్పగలగాలి. మేము ఇవాళ ఎవరి మీద నిందలు వేస్తలేము. అందుకే కొన్ని భ్రమలకు లోనైనరు ప్రజలు, వీళ్ళు చేసినటువంటి దుర్మార్గ ప్రచారాలకు లోనైనరు, నష్టపోయినరు. వాళ్ళు అదే ప్రజలు పశ్చాత్తాపడి చెప్తున్నారు కదా, మానవుడిని చెప్పట్లేదు అన్నమాట. మీరు ఏ సామాన్యుడిని కదిలించినా, ఏ నిరుద్యోగ యువకుడిని కదిలించినా, ఏ ఉద్యోగస్తుని కదిలించినా, ఏ రిటైర్డ్ ఎంప్లాయీని కదిలించినా, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉత్తరాలు రాసి ఆత్మహత్య చేసుకుంటున్నారండి. ఇంతకంటే ప్రబల నిదర్శనం ఏం కావాలి ఈ ప్రభుత్వ వైఫల్యానికి తార్కాణంగా? ఇవన్నీ వాస్తవాలే, మన కళ్ళ ముందు ఉన్నాయి కదా. కాబట్టి ఇంట్రాస్పెక్షన్ ఎవరు చేసుకోవాలంటే ప్రజలు బై అండ్ లార్జ్ దే హ్యావ్ రియలైజ్డ్. మేము కూడా మా పరంగా కూడా ఒక రాజకీయ పార్టీగా ఎక్కడైనా ఏదైనా జరిగి ఉంటే ఆల్వేస్ వీఆర్ ప్రిపేర్డ్ టు రెక్టిఫై యాజ్ ఇండివిజువల్స్ అండ్ యాజ్ ఎ పార్టీ. దెన్ వాట్ అబౌట్ కేసీఆర్? ఆయన రియలైజ్ అయ్యిండ్రా? రెక్టిఫై చేసుకున్నారా? ఇంట్రాస్పెక్షన్ అయిందా లేదా? అంటే కేసీఆర్ తప్పు చేసిండని సమాజం ఏమనుకోవట్లేదు. వాస్తవం నిజం చెప్పాలంటే కేసీఆర్ ఏం తప్పు చేసిండు? తెలంగాణ దేవడం తప్ప.
10 ఏళ్ళు ప్రభుత్వాన్ని ప్రజలకు బాధ్యతగా పరిపాలించడం తప్ప, దేశంలో నంబర్ 1గా నిలబెట్టడం తప్ప ఏ రంగంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నతంగా నిలపలేదు? విద్యుత్ రంగంలో నిలపలేదా? వైద్య రంగంలో నిలపలేదా? విద్యారంగంలో నిలపలేదా? ఉన్నాయి కొన్ని. ఇంకా చేయవలసినటువంటి పనులు ఉన్నాయి, ఎన్ని చేయంగా కూడా. ఎందుకంటే 50-60 ఏళ్ళ ఆ గండిని బుడ్చడానికి, ఆ గ్యాప్ను బుడ్చడానికి, ఆ వెలితిని బుడ్చడానికి 10 ఏళ్ల కాలం సరిపోలే. అయినా నంబర్ 1గా తీర్చిదిద్దినారు కేసీఆర్ తెలంగాణను. ఎన్ని రంగాల్లో తీర్చిదిద్దినారు? ఇవన్నీ గణాంకాలే ఉన్నాయి కదా. అన్నింటికి మించి ప్రత్యక్షంగా అనుభవిస్తున్న ప్రజల జీవనమే ప్రబల తార్కాణం కదా. తెలంగాణకు ముందు, తెలంగాణ తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో వచ్చినటువంటి సాంఘిక, సామాజిక, ఆర్థిక పరమైనటువంటి మార్పులు ఎంత వేగంగా సంభవించినాయో అనేక మంది సోషాలజిస్టులు, అనేక మంది సామాజిక విశ్లేషకులు విశ్లేషించి చెప్పినారు కదా. ఎక్కడండి ఇప్పుడు పండగలు, మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినారు కదా కవిత గారు, వరంగల్ జిల్లా. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చినటువంటి పాట మీకు గుర్తు చేస్తా. ఇది నల్గొండ జిల్లాలో వాళ్ళు అరుణోదయ తరఫున తీసుకొచ్చినటువంటి పాట, వీడియో సాంగ్. అది అద్భుతమైనటువంటిది, కంటతడి పెట్టాలి ఎవరైనా కూడా. ఆ పాట ఎన్నిసార్లు విన్నా, అటువంటి అద్భుతమైన పాట. అంటే తల్లి కొడుకులతో రోధిస్తుంటుంది. పండగ వస్తుంది, దసరా పండుగ వస్తుంది, చెల్లిని పిలవాలా, ముగ్గురు అన్నలకు ఒకటే చెల్లిని తీసుకురంటారా పండగ పోయి. వ్యవసాయ కుటుంబం, రైతులైనా తన కొడుకుల దగ్గర పోయి మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క కొడుకుతోన బాధ వెళ్ళబోస్తుంటుంది. ఉన్న ఒక్క చెల్లిని పండగ తీసుకురాకపోతే ఎట్లా అంటే, పండగ ఎట్లా చేద్దునే, వరిసే నిండిపోయిందని ఒక కొడుకు అంటాడు, పత్తి ఎండిపోయిందని ఒక కొడుకు అంటాడు, ఉన్న ఎడ్లను సంతకమ్మినానే ఎక్కడుంది, నాకేముంది, ఇప్పుడు ఏం పెట్టి చెల్లిని ఇంటికి పిలిచి పండగ చేద్దామే అంటాడు. సో ముగింపులో ఏం చెప్తుంది ఆ తల్లి అంటే, ఈ కరువు కాటకాలకు తెలంగాణలో మనం పండగ కూడా చేసుకోలేనటువంటి ఒక దుర్భర పరిస్థితి కల్పించినటువంటి ఈ కాలం మారాలి. ఇటువంటి స్థితి కల్పించినటువంటి పాలకులను, ఆ పాలనను అంతమొందించాలి. తెలంగాణ రాష్ట్రం, స్వరాష్ట్రం తెచ్చుకుంటేనే మనం పండగ చేస్తామని చెప్పి. ఏది 2014 కంటే ముందు 10 ఏళ్ళు మేము పాడుకున్నటువంటి పాటలు, తెలంగాణ ప్రజలు పాడుకున్న పాటలు. సో ఇలా తెలంగాణ వచ్చినాకేంది, ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇది అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ సోయి లేదు, ఆ ఆత్మ లేదు, తెలంగాణ ఆత్మ లేదు. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత వరుసగా మీరు గ్రామీణ ప్రాంతాలలో చూస్తే గ్రామాల ముఖ చిత్రాలు మారినాయి. ఒకటి ప్రభుత్వ చొరవతో, పరిశుభ్రత కావచ్చు, లేకుంటే అక్కడ ప్రజల ఆర్థిక స్థితితో వచ్చినటువంటి ఆ ఇల్లు కట్టుకోవడం కావచ్చు, మరింత నాగరికంగా బతకడం కావచ్చు. ఒకప్పుడు టాయిలెట్స్ లేవు. ఒక గ్రామంలో ఎవరో ఎగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, సంపన్నులు అనుకునేటువంటి వాళ్ళ ఇళ్లలో తప్పిస్తే ప్రజలకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండేవి కాదు. కానీ ఇవాళ తెలంగాణలోని మీరు ఏ పల్లెకి పోయినా, ఏ ఇంటికి పోయినా వ్యక్తిగత మరుగుదొడ్డి లేని ఇల్లు లేదు. ఇది సాంఘికంగా వచ్చినటువంటి ఎంత గొప్ప మార్పు, ఒక ఆర్థికంగానే కాదు, జీవన ప్రమాణాలలో ప్రజలకు వచ్చినటువంటి మార్పుల్ని చూడడానికి నిరాకరిస్తే ఎట్లా వీళ్ళు. కాబట్టి ఇవాళ గ్రామాలలో జరుగుతున్నటువంటి మీకు బతుకమ్మ పండుగలు కానీ, దసరా పండుగలు కానీ, ఇతర పండుగలు కానీ, బొడ్రాయి పండుగలు కానీ, పెద్దమ్మ పండుగలు కానీ, ఒక్కొక్క ఊరు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది సామూహికంగా. ఒక్కొక్క గ్రామం అదే పాలమూరులో ఒకనాడు వలసలకు నిలయమై, కరువు కాటకాలకు నిలయమై, పేదరికము, వెనుకబాటుతనము, లేకుంటే దుఃఖము, ఆకలి చావులు అని మాట్లాడాల్సి వస్తే పాలమూరును ఉదాహరణగా చూపినటువంటి కొన్ని దశాబ్దాల కాలాన్ని ఇలా చెరిపేస్తే, ఇవాళ తిరిగి చూస్తే ఒక్కొక్క గ్రామం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పండుగలు చేసుకునేటువంటి స్థితికి వచ్చింది. ఇది అంతా ప్రజలు సామూహికంగా వాళ్ళు తాండాలు, పిల్లనమ్ముకునేటువంటి దుర్భర పరిస్థితి ఉన్నటువంటి తాండాలలో ఇవాళ ఒక పోచమ్మ పండుగ చేస్తే, మీరు ఏ తాండా కన్నా పోయింది, ఒక్క పోచమ్మ పండుగ చేస్తే లక్షల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. అంటే వాళ్ళు అంత స్వచ్ఛందంగా పెట్టుకుంటున్నారు, అప్పులు చేయట్లేదు. వాళ్ళ శక్తి సామర్థ్యాలను కూడగట్టుకొని వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. కోల్పోయినటువంటి వాళ్ళ యొక్క సాంస్కృతిక జీవనాన్ని పునరుద్ధరింపజేసే ప్రయత్నం చేసుకుంటున్నారు. మేము చేయగలం, మాకు ఈ శక్తి వచ్చింది, మేము సంతరించుకున్న ఈ శక్తి అని ప్రపంచానికి చాటుతున్నారు. అదేదో విలాసంగా ఖర్చు చేయడం కాదు, అక్కడ వాళ్ళకు ఉండేటువంటి ఆ భావ ప్రకటన అది మనం గమనించాలి. సో ఈ మార్పులన్నీ కూడా ఇంత ప్రబలంగా తెలంగాణలో వచ్చినటువంటి మార్పులు, 10 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి ఈ మొత్తం ఈ దృశ్యమంతా కూడా కళ్ళ ముందలు ఉంటే, కేసీఆర్ కాలంలో నీళ్లు రాలే, కేసీఆర్ ఏం చేయలే, ఇది చేయలేదు, చాలా చీప్గా మాట్లాడేటువంటి వీళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళని ఏమనాలో అర్థం కాదు ఒక్కొక్కసారి. సో చీప్గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి కనిపించట్లేదు, వాళ్ళు చూడలేకపోతున్నారు అనుకున్నప్పుడు
ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, లేకుంటే మీరు గతంలో పాలించినప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఆ మాటలు అన్నారంటే ఓకే. బట్ వాట్ ఈస్ కేసీఆర్ అని తెలిసినటువంటి కవిత కూడా తెలంగాణలో ఎంపీకి కట్టలు కట్టిండ్రని దేశవ్యాప్తంగా పోయినరు, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకున్నారు అని అక్కడ అర్థం కాలేదా? లేకుంటే మీరు చెప్తున్నదంతా కేవలం మీకోసం మీ స్వోత్కర్ష అనుకుంటారు, అలా చెప్పుకుంటున్నారా మీరు? బ్రహ్మంగారికి సొంత సంతానం ఉంటుంది, బ్రహ్మంగారి వ్యక్తిత్వము ఆలోచన విధానం తెలిసినటువంటి శిష్యులు ఉంటారు. పరీక్షా సమయం పెట్టినప్పుడు శిష్యులే గెలిచింది తప్ప బ్రహ్మంగారి సంతానం గెలవలే. అంతకు మించి నేను చెప్పాను ఆ విషయంలో. సో ఇప్పుడు మీరు చెప్పింది ఈ 10 ఏళ్ల అభివృద్ధి కావచ్చు, 10 ఏళ్లలో మీరు చేసినటువంటి అన్ని రంగాల్లో పురోభివృద్ధి ఈ ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. 100% వాళ్ళకు ఏం కోల్పోయినాము అనేటువంటిది ఇలా వాళ్ళు ఇట్లా కదిలిస్తే చాలు. నేను నిన్న మా దగ్గర పెబ్బేరులో సంత ఉంటుంది, చౌడేశ్వరి మాత సంత. ప్రముఖంగా యాదవుల దైవంగా దాన్ని ఎక్కువ భావిస్తారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారు పూజలలో, మొక్కులు ఉంటాయి. కానీ వాళ్ళు వాళ్ళ ఇంటి దైవంగా పెడతారు అక్కడ. చాలా గొప్ప కార్యం జరుగుతుంది ప్రతి సంవత్సరం. దర్శనానికి పోయి బయటికి వచ్చిన కారు ఎక్కే ముందు అపరిచితులైనటువంటి మహిళలు, కొంతమంది గ్రామీణ మహిళలు, మధ్య వయసు వాళ్ళు వచ్చి నమస్కారం పెట్టి నా చేయి బిగ్గర పట్టుకొని వాళ్ళు ఏడుస్తున్నారు. నాకు అర్థం కాలేదు, ఏదైనా సమస్య ఉందేమో చెప్పుకోవడానికి వచ్చిందేమో. ఏం లేదు సారు, మీరు పోతే కేసీఆర్ బాయ్, అందుకే మాకు దుఃఖం వస్తుంది అన్నట్టు. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇవన్నీ. నేను కల్పితం కాదు. నా చుట్టూ 20-30 మంది నాయకులు ఉన్నారు ఆ టైంకి. ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు కూడా. ప్రజలను మీరు ఎవరినన్నా కదిలించండి. వాళ్ళ తెలంగాణలో మేము కోల్పోయినాం, జరగకూడదు జరిగిపోయింది, మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు, పొరపాటు అయిపోయింది అనేటువంటి ఒక భావనలో ఉన్నమాట అయితే నిజం. దీన్ని ఎవ్వరు కాదనిలేరు. అందుకే దీన్ని మేము కేవలం ఎన్నికలకు ముడిపెట్టి ప్రజలు కోల్పోయిన దానికి ప్రతిగా అర్జెంటుగా మేము అధికారంలోకి రావాలనేటువంటి దానికే నేను చూస్తలేను. నేనేమంటున్నానంటే ఎప్పుడైనా ఒక పరివర్తన కాలంలో, ఒక సమాజం యొక్క మార్పులో, ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా మంచి నాటుకోవడానికి కానీ, మంచి అక్కడ స్థిరపడడానికి కానీ సమయం పడుతుంది ఎప్పుడైనా. ఈ లోపల చెడు దూరింది అనుకోండి, దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఏదో పత్రికల్లో ఆర్టికల్ కూడా చూస్తున్నాను, పెండాల మంగళాదేవి పేరు మీద ఒక ఆర్టికల్ వచ్చింది వాళ్ళ, బహుశా నమస్తే తెలంగాణ అనుకుంటా, చదివినాను మొత్తం. చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్, వీలైతే మీరు కూడా చదవండి. అంటే ఒక చరిత్రను సృష్టించినటువంటి వాళ్ళ చరిత్రను లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నమే ఈ అబద్ధాల కోర్లు చేసేటువంటిది. సో నెహ్రూ నుంచి అలా కేసీఆర్ దాకా జరుగుతున్నది ఇదే అని ప్రపంచ తాత్వికుల యొక్క కొటేషన్స్ని కోట్ చేస్తూ ఆయన ఒక అద్భుతంగా, ఆమె అనుకుంటాను మంగళాదేవి అంటే, ఒక అద్భుతమైన ఆర్టికల్ రాసినారు. ఓకే, నేను చూస్తాను. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వనపర్తి ప్రజలు మిమ్మల్ని కోల్పోయారు, కేసీఆర్ని కోల్పోయారు అనుకుంటే త్వరలోనే వాళ్ళు వనపర్తి జిల్లాని కూడా కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పిచ్చోళ్ళ చేతిలో రాయి అన్నట్లయిపోయింది రాజ్యం. మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినాను ఈ మాట. ఒక జిల్లాల ఏర్పాటు అనేటువంటిది ఎంత పారదర్శకంగా, ఎంత శాస్త్రీయంగా 1 సంవత్సర కాలం పాటు అధ్యయనం చేసి అన్ని వర్గాల ప్రజల యొక్క అభ్యర్థనలను కానీ, వాళ్ళ మనోభావాల్ని కానీ గుర్తెరిగి ఏం చేస్తే పాలన ప్రజలకు మరింత చేరువవుతుందని చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేసి, దేశంలో ఇదివరకు ఏర్పడినటువంటి జిల్లాలు, వివిధ సందర్భాలలో ఆయా రాష్ట్రాలలో ఏర్పడినటువంటి కొత్త జిల్లాలు, ఉన్న జిల్లాలు కాక కొత్త జిల్లా, బ్రిటిష్ కాలం నుంచి మొదలు పెడితే స్వతంత్ర భారతంలో ఏర్పడిన జిల్లాలు కానీ, స్వతంత్ర భారతంలో ఇటీవలి కాలం దాకా ఏర్పడినటువంటి కొత్త జిల్లాలకు కానీ వాటి ప్రాతిపదిక ఏంది, అక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రమంలో సానుకూలతలతో పాటు వచ్చినటువంటి ఏమైనా ఇబ్బందులు ఏమున్నాయి, ఉంటే వాటిని అధిగమించే మార్గం ఏంది, అటువంటి తలెత్తకుండా మనమే ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకొని ఇవన్నీ అధ్యయనం చేసినాం. చేసే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినాం. ఒక హైదరాబాదు, సికింద్రాబాద్ లాంటి ఒక మహానగరానికి సంబంధించి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఏంటంటే మీకు జిల్లాలలో మున్సిపాలిటీలు ఉన్నా వాటి యొక్క పరిధి చిన్నది. కానీ హైదరాబాద్ మహానగరానికి వచ్చేటప్పటికి ఇది మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లస్ మెట్రోపాలిటన్ సిటీ ఇది. కాబట్టి మెట్రోపాలిటన్ సిటీలో మేజర్గా గవర్నెన్స్ అంతా కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా నడుస్తుంది. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి కలెక్టరేట్ల ద్వారా జరిగేటువంటి పరిపాలన తక్కువ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మహానగరం మొత్తాన్ని ఒక యూనిట్గా చూడడం జరిగింది ఆ రోజు. అందుకోసమే వాటికి పెరిఫెరల్గా ఉండేటువంటి ఇటు రంగారెడ్డి కానీ, లేకుంటే అటు మేడ్చల్ మల్కాజ్గిరి కానీ, ఇటు వికారాబాద్ కానీ, వీటి పెరిఫెరల్స్ని కొన్ని డిస్ట్రిక్ట్స్గా కార్వౌట్ చేస్తూ మిగతాది అట్లే. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, హైదరాబాదు కోటి జనాభా ఉంది, ఇంతే తలాతోక లేకుండా మాట్లాడతారు. ఇక్కడ ఉండేటువంటి ప్రజెన్స్ని చూడాలి కదా. గవర్నెన్స్ ఎన్ని రూపాయలలో ఉంటుంది ఒక మెట్రోపాలిటన్ సిటీలో, ప్రజలకు ఉండే అవసరాలు ఏ రకమైనటువంటి ఉంటాయి, వీటిని చూడాలి కదా. హైదరాబాద్ మహానగరానికి వ్యవసాయం ఉండదు. ప్రజలు ఒక జిల్లాలో తక్కువ మంది ఉన్నా వాళ్ళ అవసరాలు ఎక్కువ ఉంటాయి, వ్యవసాయక అవసరాలు ఎక్కువ ఉంటాయి.
చాలా ప్రామాణికతలు ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆనాడు చేసినాం. ఓకే, చేసి ఎంతకాలం అయిందండి? 10 ఏళ్ళు అయింది. రేపు దసరా పండుగ వస్తే 10 ఏళ్ళు వెళ్ళి 11 సంవత్సరాలు పడుతుంది. 10th ఇయర్ వీఆర్ రన్నింగ్. 10వ సంవత్సరంలో నడుస్తున్నాం మనం. ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటైనాయి, పాలన ప్రజలకు చేరువలోకి వచ్చింది, ప్రజలు అలవాటు పడ్డారు. జిల్లా ఏర్పాటుతో జరగవలసినటువంటి కాన్సిక్వెన్షియల్ డెవలప్మెంట్స్ అన్నీ, కళాశాలల ఏర్పాటు కావచ్చు, వైద్యశాలల ఏర్పాటు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, 50-60 జిల్లా స్థాయి కార్యాలయాలు కావచ్చు, వాటి సిబ్బంది కావచ్చు, వాటి ద్వారా జరిగేటువంటి పనులు కావచ్చు, తద్వారా ఏర్పడినటువంటి మార్కెటింగ్ నెట్వర్క్ కావచ్చు, అక్కడ వచ్చినటువంటి వర్తక వ్యాపారం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల అనుభవంలోకి వచ్చి 10 ఏళ్లలో 6-7 ఏళ్ల వయసు ఉన్నటువంటి పిల్లలు ఇవాళ యుక్త వయసుకు వచ్చిన తర్వాత మీ జిల్లాను మేము తీసేస్తాం, ఇది బాగలేదు అని ఎవడనంటే పిచ్చోళ్ళు అనాలా, తుగ్లక్ అనాలా అటువంటి వాళ్ళని? అందులో ఇప్పుడు అవసరం అండి 10 ఏళ్ల తర్వాత? వనపర్తే కాదు నేను చెప్పేది, ఒక వనపర్తి గురించే కాదు. ఇక్కడ శాస్త్రీయత లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఏది కావాలంటే వాళ్ళకి పంచారు. అలా సిద్దిపేట, సిరిసిల్ల అలాగే ఉంది, హుస్నాబాద్ అట్లాగే ఉంది. వనపర్తికి సంబంధించి చూస్తే మీరు కావాలని లాబీయింగ్ చేయించుకున్నారు. కేసీఆర్కి చాలా దగ్గరి మిత్రుడు కాబట్టి ఒక్క సింగిల్ నియోజకవర్గం అయిన బట్టి కూడా వనపర్తిని ఒక జిల్లాగా ఏర్పాటు చేయించుకున్నారు. దాంతో వచ్చిందేంటి? ఎవరికి లబ్ధి చేకూరింది? నియోజకవర్గం యూనిట్గా జరగవు జిల్లాల ఏర్పాట్లు కవిత గారు. మండలాల యూనిట్గా ఒక జిల్లా ఏర్పాటు జరుగుతుంది. ఇప్పుడు జరిగినటువంటి కూర్పు కూడా ఒక జిల్లాలో, ఇప్పుడు వనపర్తి జిల్లాలో ముందు 14 మండలాలు ఉండేది. జిల్లా ఏర్పడే క్రమంలో 12 మండలాలు, జిల్లా ఏర్పాటు జరుగుతున్న క్రమంలో 2 మండలాలు అదనంగా ఏర్పడ్డాయి. జిల్లా ఏర్పడి కొంతకాలం గడిచిన తర్వాత ఎన్నికల ముందు, మొన్న ఎన్నికల ముందు 2023లో మరో మండలం ఏర్పడింది. సో 15 మండలాలు ఉంది. 15 రెవెన్యూ మండలాలతో ఒక జిల్లా ఉంది. అందులో 4 నియోజకవర్గాలు ఉన్నాయి, ఒకటి కాదు. వనపర్తి, దేవరహద్ర, అమరచింత అంటే ఆత్మకూరు, మక్తల్, తర్వాత కొల్లాపూర్. వాటి మండలాలు తక్కువ ఉన్నాయి, వనపర్తి మండలాలు ఎక్కువ ఉన్నాయి. బయటికి చెప్పేటప్పుడు ఒక వనపర్తి అని చెప్తున్నారు. తెలివి లేక చెప్తున్నారు, అట్లా వాళ్ళ జ్ఞానం లేక చెప్తున్నారు, బుద్ధి లేక చెప్తున్నారు అట్లా చెప్పేటువంటి వాళ్ళు. కానీ ఇది 15 మండలాల కూర్పు. ఇంకో విషయం మీకు చెప్పాలా, చారిత్రకంగా ఏంటంటే ఉమ్మడి పాలమూరు జిల్లానే కాదు, వాళ్ళకు పరిజ్ఞానం లేదు. ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ పార్టీలో ఉండే చాలామందికి చారిత్రక పరిజ్ఞానం లేదు, వర్తమాన పరిజ్ఞానం కూడా లేదు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ముఖ్యమంత్రి నోటి నుంచి ఒకనాడు చాలా అలవోకగా మాట్లాడండి. వనపర్తి కూడా ఒక జిల్లానండి, ఒకటే నియోజకవర్గం, మీరు ఇందాక ప్రశ్న వేసినట్లే అన్నాడు ఆయన. వాళ్ళు అన్నారు కాబట్టి ఈ ప్రశ్న వస్తుంది. అందుకే చెప్తున్నాను, అవగాహన లేదు, చారిత్రక అవగాహన లేదు, వర్తమాన అవగాహన లేదు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి దృష్టే లేదు వాళ్ళకి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నిజాం సంస్థానం తర్వాత ఆనాడు వనపర్తి సంస్థానమే అతిపెద్ద సంస్థానం. మొత్తం మనం ఇవాళ తెలంగాణ అని పిలువబడేటువంటి మొత్తం ప్రాంతంలో సొంత సైన్యం ఉన్నటువంటి ప్రాంతం, సొంత కరెన్సీ ఉన్నటువంటి ప్రాంతం. యూరప్, స్విట్జర్లాండ్లో స్టడీ చేసి ఆనాటి రాజులు వనపర్తి నియోజకవర్గంలో, వనపర్తి పూర్వపు తాలూకాలో ఒక సైఫన్ సిస్టంతో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కట్టినారు. స్విట్జర్లాండ్లో స్టడీ చేసి స్విట్జర్లాండ్ ఇంజనీర్ని తీసుకొని వచ్చి సప్త సముద్రాలు అని చెప్పి పెద్ద పెద్ద చెరువులు కట్టినారు. 100 చెరువులు, ఇతర చిన్న మధ్యతరగతి చెరువులు కట్టినారు. చెరువుల పేర్లే సముద్రాలు వాళ్ళు పెట్టింది ఆనాడు. అంటే ప్రజలకు కావాల్సినటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి. తర్వాత అక్కడ హైదరాబాద్ మహానగరంలో కరెంటు వాడే కంటే 1 సంవత్సరం ముందే బొగ్గులతో కరెంటు తయారు చేసి వీధి దీపాలు వెలిగించిండు వనపర్తి రాజు. అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక ప్రాంతం అది. పైపెచ్చు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా పాలనాపరమైనటువంటి వివిధ కార్యాలయాలు ఏవైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేనో, ఉదాహరణకు మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోస్టల్ సూపరింటెండెంట్ ఆఫీస్ అని ఉంటుంది ఒక జిల్లాలో. అవి 2 కార్యాలయాలు ఉంటాయి, ఒకటి వనపర్తి, ఒకటి మహబూబ్నగర్. ఎలక్ట్రిసిటీ డివిజన్ ఆఫీస్ అని ఉంటుంది, ఒకటి వనపర్తి, ఒకటి మహబూబ్నగర్. ఇరిగేషన్ డివిజన్ ఆఫీస్ ఉంటుంది, ఒకటి వనపర్తి, ఒకటి మహబూబ్నగర్. ఈ రకంగా పాలనకు సంబంధించినటువంటి అనేక కార్యాలయాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మేము కొత్త జిల్లాల ఏర్పాటును తలపెట్టే కంటే ముందే 2 పాలనా కేంద్రాలుగా ఉన్నాయి. ఒకవేళ 2 జిల్లాలు చేయాల్సి వస్తే వనపర్తి, మహబూబ్నగరే ఉండేది. అదనంగా ఎక్కువ జిల్లాలు చేయాలి కాబట్టి ఒక నారాయణపేట అయింది, ఒక గద్వాల అయింది, ఒక నాగరికల్ అయింది. ఈ చారిత్రక క్రమం తెలియనటువంటి మూర్ఖులు వనపర్తి జిల్లా కావడం అదేదో ప్రపంచంలో జరగకూడనటువంటి నేరం జరిగింది అనేటువంటి విధంగా మాట్లాడితే వాళ్ళ రాజకీయ అజ్ఞానం అది, చారిత్రక అజ్ఞానం అది, మూర్ఖత్వం. పైగా ఈ ముఖ్యమంత్రి 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళ అన్న కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు వనపర్తినప్పుడు. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాడు. అప్పుడు నేను వనపర్తిలో చదువుకున్నా, నాకు వనపర్తితో అనుబంధం ఉందని మాట్లాడి వనపర్తిలంతా ఆయన ముఖ్యమంత్రి అయినగా పిలిచి పాపం దండవిండలు వేసి ఊరేగింపు చేసి మా ఈ ఊళ్ళో చదువుకొని పోయినా పెద్ద ముఖ్యమంత్రి అయినని చెప్పి సంబరాలు పడ్డారు.
సంతోషమే. ఏదైనా అదనంగా వనపర్తికి ఎవరు చేస్తాడో మిగతా దానికంటే కూడా చదువుకున్న పుణ్యానికంటే ఉన్న జిల్లాను ఊడగొడతా అనేటువంటి మాట ఆయన నోటి నుంచే మాట్లాడి, ఇంతకంటే తెలివి తక్కువతనం ఉంటుందా? రేపు ప్రజలు బుద్ధి చెప్తారు దానికి సంబంధించి, రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికలలో. ప్రజల్లో వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి ఇప్పుడు తీసేస్తామంటే? కాదండి, ఎప్పుడైనా మీకు ఏదైనా చేతనైతే ఒకటి తీసుకొచ్చి అదనంగా పెట్టాలా. వడ్డించి ముందు పెట్టినటువంటి విస్తరిని నేను కాలుతో దాన్నేస్తా అంటే ఎవడన్నా ఊరుకుంటాడా? ప్రజలు ఊరుకుంటారా ఆ నిర్ణయం చేస్తే? ఇదంతా ఏంటంటే నాకు అర్థమైన కేవలం వనపర్తి మాత్రమే కాదు 33లో నేను అదే చెప్తున్నాను. శాస్త్రీయత పేరు మీద జిల్లాల ఒక ప్రక్రియను ముందు పెట్టుకొని, కమిషన్ వేసి ప్రక్రియను ముందు పెట్టుకొని దీన్ని ఒక ఏడాదిన్నర జరుపుకుంటూ పోతే జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టడానికి ఆస్కారం ఉండదు. రైతు బంధు లేకుండా ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. పైగా ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు. అందుకోసమే ఎన్నికలంటూ ఏం లేకుండా ఉండాలంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసి జిల్లాల ప్రక్రియ నడుస్తుందని చెప్తే కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి ఇవి ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టడానికే రాదు. ఓకే, కాబట్టి ఈ ప్రహసనాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతారు. వాళ్ళ ఉద్దేశమే ఇది. ఈ మొత్తం ప్రహసనాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతారు. దీంతో ఏమవుతుంది, మీకు ప్రధానమైనటువంటి ఇతర అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అంశాలు, నిరుద్యోగం కావచ్చు, జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, మహాలక్ష్మి 2500 కావచ్చు, ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలకు సంబంధించినటువంటి చర్చను ఈ జిల్లాల చర్చ డామినేట్ చేస్తుంది. ఇవి ఖచ్చితంగా ఆందోళన రూపం తీసుకుంటాయి. రూపం తీసుకోవాలనే ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ వాళ్ళ యొక్క ఇష్టం. ఇది ఇట్లా జరగాలనే. తద్వారా ఏమవుతుంది, ఇష్యూస్ పోస్ట్పోన్ అయితే ఒకటి, 2 ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే రిటైర్ అయినారో వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా 1000 కోట్లలో ఉంది. ఇది కూడా డెఫర్ అవుతుంది. ఇష్యూ చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది. ఇది ఆషామాషి అది. రైతు బంధు ఎంత కీలకమైందో ఇవాళ రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అంశం కూడా అంతే సీరియస్. కాబట్టి దాన్ని కూడా ఏదో రకంగా డెఫర్ చేసుకుంటూ పోవచ్చు ఈ ఆందోళనలు ఇవన్నీ ఉంటే. అది వాళ్ళ ఉద్దేశం. ఓకే, సో దీంతో పాటుగా వెరీ రీసెంట్గా జరిగింది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది. దాంట్లో హరీష్ రావుని వెరీ ఫస్ట్ టైం సిట్ పిలిచింది. సో ఆయన బాధితుడు అనేది ఈ మధ్యలో ఇప్పుడు వస్తున్నటువంటి లీక్స్ అంటారా మీరు, లేకపోతే ఉన్నటువంటి ఊహాగానాలు? యాక్చువల్గా బాధ్యుడు ఆయనే అని పిలిచారు అనేది నిన్నటి దాకా రన్ అయింది. హరీష్ రావు కూడా అదే మాట చెప్పారు. సో ఇదంతా ఒక సొల్లు పురాణం అన్నప్పటికీ కూడా, సో అక్కడ హరీష్ రావువే బాధితుడు, ఆయనతో పాటుగా ఆయన సిబ్బంది వీళ్ళందరూ కూడా అందులో ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు అనేది. ఆయన కావాలని వాళ్ళ అబ్బాయి యుఎస్ వెళ్తున్నాడు కాబట్టి ఆయనంతటా ఆయనే బ్రేక్ తీసుకున్నాడు కాబట్టి ఇంకా ఇది కంటిన్యూ అవుతోంది అనేటువంటి ఒక మాట ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అసలు ఈ ఉచ్చులో ఎవరు చిక్కుకున్నారు, ఎవరు బాధితులు? అసలు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక సెన్స్లెస్ ఇష్యూ, ప్రభుత్వం కావాలని బయటికి తీసుకొచ్చినటువంటి. దట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ది గవర్నమెంట్. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రిమండలి. ముఖ్యమంత్రి మంత్రిమండలికి సంబంధం ఉండదు. ఒకవేళ జరిగిందా జరగలేదా అనే అంశం నేను ఆ చర్చలోకి పోను. ఫస్ట్ ఆఫ్ ఆలే చెప్తున్నాను, ఇది అడ్మినిస్ట్రేటివ్ పాలసీలో భాగంగా సంబంధిత చట్టపరంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి పర్మిషన్ను బట్టి వాళ్ళు చేస్తారు ఆయా సందర్భాల్లో అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో అనుసరిస్తున్నటువంటి విధానం. నేను ఇవాళ ఆన్ రికార్డ్ మీకు చెప్తున్నాను, ఈ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా, మీ ఇంటర్వ్యూ సందర్భంగా, ఈవెన్ టుడే ది ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళకు సీక్రెట్ సెల్ అనేటువంటి దాన్ని పెట్టుకొని దాని ద్వారా ఈవెన్ టుడే దే ఆర్ ట్యాపింగ్ ద ఫోన్స్. మీది కూడా ఉందా అందులో? పాడన్ మీ ఫోన్ కూడా ఉందా లేదా నేను మాట్లాడాను. ఈ గవర్నమెంట్ సీక్రెట్ సెల్ అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. దాని ద్వారా దే ఆర్ రిసార్టింగ్ టు ఇట్. చేయట్లేదు, దాంట్లో ఏ సిబ్బందిని మేము డెలిగేట్ చేయలేదు, వాళ్ళని ఎక్కడ కూడా అసైన్ చేయలేదు, అటువంటిది ఏం లేదని చెప్పమానండి ప్రభుత్వం తరఫున. సో గతంలో అయితే కేసీఆర్ కానీ ప్రభుత్వం కానీ చేయలేదు, బట్ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం 100%. గతంలో నేను ఏమంటున్నా అంటే కేసీఆర్కో లేకుంటే కేసీఆరే ముఖ్యమంత్రి, తర్వాత హోంశాఖ మంత్రి, ఇంకెవరైనా మంత్రులు వీళ్ళు ఆదేశించి ఇది మీరు చేయండి అని చెప్పడానికి ఉండదు ప్రభుత్వంలో అంటున్నాను నేను. కానీ వీళ్ళు చేయకూడని పనులు ఇప్పుడు చేస్తుండే సర్కార్లు, నేను అనేది అది. రెండవది, హరీష్ రావు గారు చాలా క్లియర్గా చెప్పినారు, అక్కడ ఏం మాట్లాడేదని ఊహాగానాలో లేకుంటే ఎవరికి వచ్చింది వాడు మాట్లాడేందుకు. కానీ మీరు మాట్లాడిన మొత్తం సంభాషణ, అన్ని గంటలు జరిగిన సంభాషణ, ప్రశ్నలు జవాబులు లైవ్లో ఆ వీడియో మొత్తం ప్రజలకు చూపండి అని అన్నాడు కదా. అంతకంటే ఓపెన్ ఛాలెంజ్ ఏముంటుంది? రికార్డ్స్ బయట పెట్టండి. అంతకంటే ఓపెన్ ఛాలెంజ్ ఏముంటుంది? ఆయన ఆడి బ్రేక్ తీసుకుడు లేకుంటే ఇవన్నీ ఎందుకు?
ఒకటి ఆయన ఆయన బాధితుడు కాదు, లేకుంటే ఆయన బాధ్యుడు కాదు. ఆయనతో పాటు మిగతా వాళ్ళు ఎవరు కూడా బాధ్యులు కాదు, బాధితులు కాదు. ప్రభుత్వాలు నడిపేటువంటి క్రమంలో ముఖ్యమంత్రి ఆజ్ఞకు కానీ ఉత్తర్వులకు కానీ సంబంధం లేకుండానే స్టేట్ను నడిపేటువంటి క్రమంలో అవసరమైన మేరకు ఇన్ఫర్మేషన్ ప్రొక్యూర్ చేసే క్రమంలో వాళ్ళు ఏ పద్ధతుల ద్వారా ఎట్లా చేస్తారో అది వాళ్ళకు ఒక డెవలప్డ్ సిస్టమ్ ఉంది గవర్నెన్స్లో. కేసీఆర్ వచ్చే కంటే ముందుంది, కేసీఆర్ తర్వాత కూడా ఇప్పుడు ఉంది. ఆ సిస్టమ్ను వీళ్ళేం డెమాలిష్ చేయలేదే. ఇప్పుడు మీకు అంతెందుకంటే ఎవ్రీడే స్టాటిస్టికల్ అంటే ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ క్యాబినెట్ మంత్రులకు సంబంధించి కానీ అపోజిషన్కి సంబంధించి కానీ రోజువారీ జరిగేటువంటి ఘటనలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ప్రతిదీ కూడా రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతిదీ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఉంటుంది, అనాలిసిస్ చేస్తారు, ఇంటెలిజెన్స్ వింగ్ అనలైజ్ చేస్తుంది. ఎస్ఐబి ఏమో ఇతరేతర సంస్థలు, నిషేధిత సంస్థలు లేకుంటే అటువంటి వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ మీద వాళ్ళు నిఘా వేసి వాళ్ళు ఉంటారు. మీకు ఎప్పుడైనా కోర్టులో ఒక ప్రొటెక్షన్ ఉంది, ఎవిడెన్స్ యాక్ట్లో ప్రొటెక్షన్ ఉంది, లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ అప్రిహెండెడ్ సో అండ్ సో ఫెలో అని రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. ఏ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నీకు ఎవరు ఇచ్చిందని కోర్టు కూడా అడగడానికి లేదు. ఆ సోర్స్ని రివీల్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అందుకోసమే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దశాబ్దాలుగా పాలనా క్రమంలో వచ్చినటువంటి ఒకానొక పద్ధతి అది వాళ్ళు పాటిస్తారు తప్పితే అది మంత్రులు ఆజ్ఞలు ఇచ్చి చేయించేది కాదు. ఇది ఈ సున్నితమైనటువంటి ఈ గీత, ఈ రేఖ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది కేవలం పోయిన సర్కార్ మీద నింద మోపడానికి ఒక ఎఫర్ట్గా వాళ్ళు దాన్ని ఒకటి పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద చర్చ జరగకుండా ఉండడం కోసం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి ముందుకు పెట్టేసినారు. నేను అనుకోవడం అయితే అంతకుమించి ఏం లేదని. సో 7 గంటల సేపు జరిగినటువంటి విచారణలో హరీష్ రావు ఒక మాట చెప్పాడు, నాకేం సంబంధం లేదు, నేను హోమ్ మినిస్టర్ని కాదు కదా అనేది. సో హోమ్ మినిస్టర్ కావాలని చేయించాడు అనేది ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు అనే ఒక మాట. ఒకవేళ ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చినా, మౌఖికంగా ఇవ్వాల్సి వచ్చినా పోలీసులు ముఖ్యమంత్రి హోంమంత్రి ఇచ్చేటువంటి ఉత్తర్వులను పాటిస్తారు తప్పిస్తే ఆ శాఖకు సంబంధం లేని మంత్రులు ఉత్తర్వులు ఇవ్వలేరు కదండి. స్టాండింగ్ ఆర్డర్స్ పనిచేయవు కదా అట్లా ఇస్తే కూడా. బట్ హరీష్ రావు మీదే 2 రకాలుగా ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ అనేది ముఖ్యమంత్రో లేకపోతే హోమ్ మినిస్టరో, ఇంకొకరో ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ ఆయన్ని ప్రభాకర్ రావు గారిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు దగ్గర ఉన్నారు, బెయిల్ వస్తుందా లేదా, ఇవన్నీ కాకుండా కేవలం హరీష్ మీదే ఎందుకు పడింది? ఇప్పుడు హరీష్ ప్రభుత్వం దృష్టిలో మెయిన్ టార్గెట్ కదండి. ఇప్పుడు హరీష్ బొగ్గు కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం లేవనెత్తిన రోజే కదా ఆయనకు నోటీస్ వచ్చింది. ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఆధారాలతో పాటు అవి ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకుంటే వివిధ స్కీములు కావచ్చు, వివిధ స్కాములు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న అన్నింటి మీద వరుసపెట్టి మాట్లాడుతున్నది, ఆధారాలతో పాటు ఎండగడుతున్నది హరీషే కదా. ఓవైపు కేటీఆర్, ఓవైపు హరీష్. మిగతా రాజకీయ నాయకత్వం ఎట్లాగో అదే విషయాలు మాట్లాడతారు ఉన్నటువంటివి. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్కు ప్రతిపక్షంలో ఆయనే టార్గెట్ అవుతాడు కదా, అంతే మరి. సో ఆయన హరీష్ రావు టార్గెట్ అయ్యాడు అనుకున్నప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక క్వశ్చన్ ఎందుకు వస్తుంది? కేసీఆర్ కనుక బయటికి రాకపోతే, అది కూడా అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉనికియే కోల్పోతుంది, తన అస్తిత్వాన్ని కోల్పోతుంది అనేటువంటి మాట. సో మీరేమో లీడర్ల మీద డిపెండ్ అయి ఉన్నట్టున్నారు, బట్ అందరూ మాత్రం కేసీఆర్ వస్తేనే బీఆర్ఎస్ పార్టీ బతుకుతుంది, బట్ట కడుతుంది అనే ఒకటి ఏంటంటే ఒక రాజకీయ పార్టీ యొక్క పునాదులు కానీ, రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానం కానీ ఏ ప్రాతిపదికగా ఉంటుంది అనేటువంటి దాని మీద అవగాహన లేనటువంటి వాళ్ళ యొక్క మాటలు అవి. భారతదేశంలో కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీకి ఒక ప్రాతిపదిక ఏంటంటే స్వతంత్ర కాలంలో పుట్టి స్వతంత్ర అజెండాను ఎత్తినేసుకున్నటువంటి పార్టీగా, స్వతంత్ర ఉద్యమం నడిచినంత కాలం, స్వతంత్ర అనంతరం కొన్ని దశాబ్దాల వరకు కూడా త్యాగనిరతితో పనిచేసినటువంటి ఒక పార్టీగా దానికి ఒక లెక్క ఉంది. అదొక ప్రాతిపదిక. బీజేపీ అనేటువంటిది జనసంఘగా పుట్టి తర్వాత బీజేపీగా రూపాంతరం చెందిన తర్వాత వాళ్ళు ఈ దేశంలో ఉండేటువంటి ఈ మతం ప్రాతిపదికగానే ఒక పార్టీగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ కొనసాగింపు ఉంటుంది. మోడీ గారు ఉన్నా లేకున్నా, ఒకనాడు అద్వానీ గారు ఉన్నప్పుడు ఆయన ఆకాశం అంత ఎత్తున ఉన్ననాడు అద్వానీ గారి తర్వాత ఎట్లా అన్నారు. కానీ వాళ్ళ ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని బీజేపీకి దేశాధ్యక్షుడిగా పెట్టుకున్నారు. నిన్నగాక మనం చూసినాం మనం నితిన్ అని. అట్లా టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ బీఆర్ఎస్గా మారినాక ఈ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుగా, ఈ పార్టీకి ప్రాతిపదిక తెలంగాణ విశ్వాస నిశ్వాసలే. కాబట్టి
ఒక నాయకుడిని టార్గెట్ చేసానో ఒక నాయకుడికి ఇంకేదో అయితేనో అంత మాత్రం చేత ఒక రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానం ఆగిపోదు. అది కేవలం వ్యక్తులుగా నడిపే పార్టీ కాదు. ఇది తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడినటువంటి సంస్థ మా పార్టీ. కాబట్టి దీనికి మరణం ఉండదు. తెలంగాణ సమాజం ఉన్నంతకాలం ఈ పార్టీ ఉంటుంది. కొందరు దీని యొక్క లోతులు తెలియని వాళ్ళు ఈ పార్టీ ద్వారా వచ్చేటువంటి ఫలాలను మాత్రమే చూసి అనుభవించినటువంటి వాళ్లకు ఈ పార్టీ పుట్టుకలో ఉండేటువంటి ఆ బాధ లేదా ఆ బాధ్యత వాళ్ళకి జీవితకాలం అర్థం కాదు. సో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతుంది అన్నమాట కవిత చెప్తే, ఎవరు చెప్పినా అనేది. ఎస్, రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నారు, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చేయండి అనే మాట. ఇప్పుడు ఆయన ఆ దిమ్మె కట్టడంతోనే ఒక రాజకీయ కార్యకర్తగా జీవితం ప్రారంభించాడు. 2003లో పాలమూరు సభలో నేనే చేర్పించిన ఆయనను టీఆర్ఎస్ పార్టీలో 2003లో. సరిగా ఆ తర్వాత కొంతకాలానికి 2005-6 ప్రాంతంలో జెడ్పీటీసీ అయినాడు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినాడు. తర్వాత ప్రస్థానం మనకు తెలిసిందే. ఒకరు కోరుకుంటే ఓ పార్టీ యొక్క దిమ్మె ఉంటుంది, లేకుంటే పోతుందా? ఈ దేశంలో ఎక్కడైనా జరిగితే ఏదైనా రాజకీయ పార్టీ పోయి ఇంకో రాజకీయ పార్టీ దిమ్మలు లేకుండా చేసి పార్టీనే లేకుండా చేయడం. అంతిమంగా ఓ రాజకీయ పార్టీని భుజాల మీదకి ఎత్తుకొని పూలబుట్టలో మోసినా ప్రజలే, ఆ బుట్టను కిందికి దించినా ప్రజలే. ఆ ప్రజలకే కదా ఆయన పిలుపునిస్తుంది, మీరు మా పార్టీ దిమ్మెలని కూల్చేయండి అనేది. అందుకే మేము ఏం చెప్పినామంటే, కూల్చేటువంటి విధానం మళ్ళీ ఆయన పరిభాషల్ని అనుకుంటేనంటే ఎన్నికలు వచ్చినప్పుడు కదా, సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉంది కదా, 3 ఏళ్ళు ఉంది కదా. మరి నీకు అంత ఉబలాట ఉంటే అర్జెంటుగా 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పేవా? మా దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉందో, నేను ఎందుకని వస్తే నా కర్మగాలు వచ్చినా ఈ పార్టీ ఇదో దరిద్రం పార్టీ అని చెప్పి ఆయన ఎవరు మహిపాల్ రెడ్డి నెత్తినోరు కొట్టుకుంటున్నాడు కదా. బట్ స్పీకర్ మాత్రం ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అన్నారు కదా. అంత గొప్ప మహానుభావుడు స్పీకర్ స్థానంలో కూర్చున్నాడు, 10,000 దండాలు. కాబట్టి వాళ్ళకి ఏమైనా నైతికత ఉంటే, నేను మొన్న కూడా చెప్పిన ఈ మాట వాడకూడదు, కానీ వాడాల్సి వచ్చి వాడినా అది రిపీట్ చేస్తున్నా. వాళ్ళకి సిగ్గు శరం ఉంటే, నైతికత ఉంటే ఆ 10 మందితోన రాజీనామా చేయించి ఎన్నికలకు పొమ్మనండి. 10 స్థానాలలో మేము కనుక ఓడిపోతే మా దిమ్మెలు ప్రజలు కూలగొట్టినట్లే లెక్క. 10 స్థానాలలో మేము గెలిస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అంతే మేము అడిగేది. సొలు పురాణం ఎందుకు ఇంకా? సో స్ట్రైట్ ఇది ఛాలెంజా లేకపోతే ఆ రేవంత్ సర్కార్ రెఫరెండం అంటే వాళ్ళు అన్న మాటకు నేను చెప్తున్నాను. రెఫరెండం అని ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికలనే ఒప్పుకోలే, ఆయనే మాట్లాడలే, ధైర్యం చేయలే. కానీ గెలిచారు కదా. అదే గెలుపు సరే, ఆఖరి 3 రోజులలో వాళ్ళు చేయాల్సింది చేసి గెలిచింది. అందుకే నేనేమంటున్నా, అంత ధైర్యం ఉన్నోడు మొదలే చెప్పాలి కదా, మా పాలనకి రెఫరెండం చెప్పినరా? ముఖ్యమంత్రి అన్నాడా అండి జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు ముందు? ఎస్, జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం మా పాలనకు రెఫరెండం ఆయన మాట్లాడినట్లు ఎక్కడైనా వీడియో చూడండి, మీరు వెతకండి. కాకపోతే అది కేవలం ఒక్క నియోజకవర్గానికి సంబంధించింది. ఇప్పుడు 10 అనేది తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడు అనలేదు, అందుకే ఆ మాట అనలేదు. ఇప్పుడు కూడా మేము ఆయన గద్దెల్ని కూల్చండి అన్నాడు, ప్రజలకు పిలుపునిచ్చిండు కాబట్టి ఆ ప్రజలే తీర్పిస్తారు. నువ్వు పిలిపించిన ప్రజలే తీర్పిస్తారు, మరి వాళ్ళకి అవకాశం ఈ తీర్పియనికే. సింపుల్. నీ పాలన దిగిపోదు కదా, అర్జెంటుగా ఎన్నికలు పెట్టి మరి ఎవరు వద్దన్నారు? ఏం జరుగుతుంది? మీరు ఈ పొలిటీషియన్ కాకముందు మీరు ఒక అడ్వకేట్గా కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయింది ఇందులో. స్పీకర్కి ఒక డెడ్ లైన్, అది ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు మాక్సిమం 15 రోజులు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి స్పీకర్ను మీరు నిర్దిష్ట గడువు లేదన్న మిషతోన మీ ఇష్టం ఉన్నంత కాలం దీన్ని సాగదీయడం అనేది ఇది హేతుబద్ధత కాదని వార్నింగ్ ఇచ్చినాకనే స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు. స్పీకర్ నిర్ణయం శిరోధార్యం అని సుప్రీంకోర్టు చెప్పలే. స్పీకర్ నిర్ణయం శిరోధార్యం కూడా కాదు, ఏది అంతిమం కూడా కాదు. స్పీకర్ నిర్ణయం మీద తదుపరి సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది రేపు భవిష్యత్తులో. లెట్ us see. కాకుండా మీకంటే ఎక్కువ బీజేపీ వాళ్ళే పట్టుపడుతున్నట్టున్నారు. ఎలేటి మహేశ్వర్ రెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు. 15 రోజుల డెడ్ లైన్, ఇది చివరి డెడ్ లైన్ అనేది మళ్ళీ స్పీకర్కి ఇచ్చారు. ఎందుకు అట్లా? వాళ్ళకి అంత పట్టుదల ఎందుకుంది? వాళ్ళకి ఏం పట్టుదల లేదు. అంత పట్టుదల ఉంటే బండి సంజయ్ దినం రేవంత్ రెడ్డి మీద కొట్లాడుతుండే కదా. రోజు కేసీఆర్ మీద ఏడ్చిన బండి సంజయ్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు మాట్లాడట్లేరు? రేవంత్ రెడ్డి స్నేహం. సో ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ సజావుగా 10 కాలాలు ఉండాలని చాలా బలంగా కోరుకుంటున్నటువంటిది రాష్ట్ర బీజేపీ నాయకులే. ఒకరిద్దరు మినాయిస్తే, 2-3 వ్యక్తులు మినాయిస్తే, 2-3 లెజిస్లేటర్స్, 2-3 ప్రముఖ నాయకులు మినాయిస్తే మెజారిటీ వాళ్ళకి కంఫర్ట్. ఇప్పుడు ఎవరి నోటి నుంచో కాదు కదండి ఈ మాట, సాక్షాత్ ప్రధానమంత్రి అన్నాడు కదా ఎంపీలను పట్టుకొని. మీరు ఏం పని చేస్తున్నారు రాష్ట్రంలో? మీరు ఇష్యూస్ మీదనే కొట్లాడతలేరు, మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేరు. మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మీరు కదా ఉండాల్సింది ప్రతిపక్షంలో, బీఆర్ఎస్ కాదు కదండి. ఈ మాటలు అన్నది ఎవరండి? పార్లమెంట్ సమావేశాల సందర్భంగా స్వయంగా ప్రధానమంత్రి గారే అన్నారు కదా. అంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడాల్సినటువంటి పరిస్థితులలో వీళ్ళు కొట్లాడకుండా మౌనంగా ఉన్నారు.
మీరేమో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అంటున్నారు, కానీ వినిపిస్తున్న మాటలన్నీ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఫ్రెండ్స్ అనే మాట. మీకేమనిపిస్తుంది చెప్పండి? నో మీరు మీకేమనిపిస్తుంది కాదంటారా? మీరు చెప్పండి. ఫ్రెండ్స్ కాదా? మీరు కూడా పెద్ద ఫైటింగ్ అనేది బీజేపీతో చెయ్యట్లేదు కదా అసలే. బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో లేదు కదండి. లేకపోయినప్పటికీ కేంద్రంలో ఉంది, అన్ని రావాల్సిన issues దాని మీద మీద మేము ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాం. బాధ్యత ఉంటుంది. అన్ని ఇష్యూస్ మీద మేమే కదా మాట్లాడేది. పాలమూరు రంగారెడ్డికి మీరు ఎందుకు నీటి కేటాయింపులు చేస్తలేరు, ఎందుకు నీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూను పెండింగ్లో పెట్టి ఏళ్ల తరబడి 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టి ఇట్లా కూర్చున్నారని 100 సార్లు కదా, 100 లేఖలు రాశారు ముఖ్యమంత్రి గారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత కేంద్రం ఎన్నడని పట్టించుకుందా తెలంగాణని? ఈ విషయం మీద ఎన్నిసార్లు మేము మాట్లాడలే, ఎన్ని అంశాల మీద పార్లమెంట్లో మాట్లాడలే. మాకున్న మొత్తం సర్వశక్తులు కూడా వడ్డినాము. మేము చేస్తున్నదే పోరాటం, వేరే ఏం చేస్తున్నాం? బీజేపీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద వాళ్ళు యుద్ధం చేయదలుచుకుంటే 100 రకాల ఇష్యూస్ ఉన్నాయి. చాలా బలోపేతంగా ఫీర్సింగ్ ఎఫెక్ట్తో పోవచ్చు వాళ్ళు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే ఆర్ నాట్ ఇంక్లైన్డ్. అట్లా మాట్లాడనట్లు. బీఆర్ఎస్కి సంబంధించి రోజు ఏదో ఒక న్యూస్ వస్తుంది, పార్టీలో చేరికలు ఉంటున్నాయి, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, గర్వాపసి కూడా ఉండబోతోంది అనే మాట. ఎంతమంది వస్తున్నారు ఇక్కడ నుంచి ఇతర పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి లీడర్లు? అది చూద్దాం. మేము ప్రధానంగా దృష్టి పెట్టింది ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి, లేకుంటే లేదు అని నమ్మేటువంటి వాళ్ళందరూ ఎవరైతే కింద వస్తున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నాం, వాళ్ళని చేర్చుకుంటున్నాం. ఇక మిగతా మీరు అనేటువంటి ఘర్ వాపసీ కేసులు ఏవో నా దృష్టికి రాలేదు. ఈటెల రాజేందర్ అని ఎందుకు పేరు వినిపిస్తుంది? నా దృష్టికి అయితే రాలేదు. నేను కూడా మీడియాలోనే చూస్తున్నాను, వింటున్నాను. సో ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు? ఆయన తీసుకురావాలని ప్రయత్నాలు ఉన్నాయా? ఆయన నాకు తెలిసి ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు నేను విన్నా. వాస్తవంగా అయితే ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళి పోవడమే తప్పు, పోయి మళ్ళీ రావడము, మళ్ళీ ఇటు పోవడము అది ఇబ్బందితో కూడింది. అంటే అసలు వెళ్ళేదే లేకుండే అనేటువంటి ఒక మాట, నన్ను పంపేది లేకుండే అని ఒక మాట, 2 ఉన్నాయి ఆయన మాట్లాడే మాటలో. తాను పోయేది లేకుండే అనేది ఒకటి, లేదా తనను పంపేది లేకుండే అనేది ఒకటి ఉంది. కాబట్టి మళ్ళీ వచ్చేటువంటి అంశం అందులో అయితే అర్థం ధ్వనించలే నాకైతే. అది గతంలో కదా, ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ నాకు సమాచారం లేదు నిజంగా చెప్తాను. దెన్ వాట్ డు యు థింక్? మీకేమనిపిస్తుంది? వస్తే బాగుంటుందా? అట్లనే ఉండాలి? నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. యాజ్ ఎ ఫ్రెండ్ లేకుంటే యాజ్ ఎ ఎక్స్ కోలీగ్ మీరేం సజెస్ట్ చేస్తారు? యాజ్ మై యంగర్ బ్రదర్ హీ ఈస్. ఓకే, నాకు పర్సనల్లీ వెరీ ఇంటిమేట్. మేము విద్యార్థి ఉద్యమాల సమయంలో నాకు రాజేందర్ జూనియరు, 3 ఏళ్ళు జూనియర్. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి ఆయనకు ఫెసిలిటేట్ చేసి అదంతా చేసింది నేనే. కేసీఆర్ గారు ఆ తర్వాత ఆయన చాలా గొప్పగా ఆదరించినారు. సరిగా సుదీర్ఘకాలం పనిచేసినాక కూడా మరి ఇక కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆయన దారి ఆయన ఎంచుకున్నాడు. ఓకే, సో కమింగ్ టు యూ, మీరు ఎవరి మనిషి బీఆర్ఎస్లో? కేసీఆర్ మనిషి. ఫస్ట్ తెలంగాణ మనిషిని, సెకండ్ కేసీఆర్ మనిషి. నథింగ్ మోర్ అండ్ నథింగ్ లెస్ దాన్ దట్. అంతకు తక్కువ కాదు, అంత ఎక్కువ. గ్రూపులు అనేవి ఉన్నాయి కదా, ఏ గ్రూప్ అంటే? గ్రూపులు లేవు. ఇప్పుడు కేసీఆర్ని పక్కన పెడితే గ్రూప్స్, డిఫరెంట్ గ్రూప్స్ అని ఒక పవర్ సెంటర్స్గా భావించేవాళ్ళు. వాళ్ళు అనుకుంటారు ఎవరికి వాళ్ళు అట్లా అనుకుంటారేమో బయట, కానీ అటువంటి పరిస్థితి ఏం లేదు. మీరు చూస్తున్నారు కదా, సంతోషమైన ఆపదైనా ఏదైనా కేటీఆర్ హరీష్ కలిసే ఉంటున్నారు కదా అన్ని సందర్భాల్లో. గ్రూపులు ఎక్కడ ఉన్నాయండి? ఇందులో గ్రూపులు ఉండే అవకాశం లేదు. ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారు. కేసీఆర్ నాయకత్వాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ నాయకులు పనిచేస్తారు. ఇక్కడ ఇంకా ఎవరు సెకండ్ ఆల్టర్నేట్ అనేది లేనే లేదు. ఇప్పుడు అటువైపు ఊహకే అందదు. మేము ఊహించని కూడా ఊహించం అటువంటిది. కేసీఆర్ ఈజ్ అవర్ లీడర్, ఈ షల్ బి అవర్ లీడర్, దట్స్ ఆల్. మీరు హరీష్ రావు మనిషి అనేది ఎందుకు ఒక ఆరోపణలు విపరీతంగా ఏమంటున్నానంటే, ఆ అమ్మాయి కవిత మాట్లాడినాక ఇట్లా మీకు ఈ కవితకు కూడా అభిప్రాయం వచ్చిందేమో నాకు తెలియదు. నేను ఏమంటానంటే, నా వయసు 67 సంవత్సరాలు. హరీష్ కంటే నేను వయసులో పెద్దవాడిని, దాదాపు 10 ఏళ్ళు పెద్దవాడిని అనుకుంటాను, 10-11 ఏళ్ళు. కేటీఆర్ కంటే 15 సంవత్సరాలు పెద్దవాడిని, 15-16 సంవత్సరాలు. నేను కేసీఆర్ గారి కంటే కేవలం 4.5 సంవత్సరాలు మాత్రమే చిన్నవాడిని వయసులో. తెలుగుదేశం పార్టీలో ఆయన కలీగ్ని, నేను వయసులో చిన్నవాడిని, బట్ ఆయన కలీగ్ని. అప్పటి నుంచి మాకు ప్రస్థానం అన్నదమ్ముల అనుబంధం లాంటిది. రాజకీయంగా చాలా దగ్గరగా ఉన్నవాడిని, వారితో పాటు నడిచిన వాడిని. నా ఏజ్కు, నా అనుభవానికి నేను కేసీఆర్ని కాదని ఇంకొకరిని వాళ్ళ మనిషిగా వీళ్ళ మనిషిగా పడి నా స్థాయి నేను తగ్గించుకోను. ఖరాఖండిగా చెప్తున్నాను ఈరోజు. బట్ ఒక ఆర్గనైజేషన్ నడుస్తుంది, ఒక పార్టీ నడుస్తుంది. నా వయసున్న, నా అనుభవం ఉన్న ఫలానా
ఈ ఈ ఈ టీవీ యాంకర్ కవిత గారే మీ నాయకురాలని మా పార్టీ డిసైడ్ చేసింది అనుకోండి, తప్పకుండా నమస్కారం పెడతాం, గౌరవప్రదంగా వారి వెంట నడుస్తాం. బట్ బీఆర్ఎస్ పార్టీలో అలాంటి సంప్రదాయం సంస్కృతి ఏం లేదు కదా, ఎందుకు లేదు? బయటి వాళ్ళు ఎవరు లేరు కదా, అది అది చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ ఆస్కింగ్, అంటే నేను వస్తాను అనట్లేదు, మిగతా ఎవరు సీనియర్స్ అంటే 15-16 ఏళ్ళు వయసులో చిన్నవాడైనా రాజకీయాల్లో టీఆర్ఎస్తోనే కొత్తగా వచ్చినా కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది. మాకు మేమందరం గౌరవిస్తున్నాం. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో పనిచేస్తున్నాం కదా, చేస్తున్నామా లేదా? ఇట్స్ ఎ పార్టీ డిసిప్లిన్. పార్టీ హైరార్కీలో కింది నుంచి పైకి సంస్థ యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా సంస్థ కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతాను తప్పిస్తే ఒకరికి అసోసియేట్ అయి ఉండేటువంటి నా వయసుకు నా అనుభవానికైతే ఆ సైకోఫాన్సీ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ చాలా దూరం. సో ఒక్కసారి మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కూడా మంత్రి అయినప్పటికీ 3 ఫామ్ హౌస్లు మీ పేరుతో ఉన్నాయి, విపరీతమైనటువంటి అక్రమాలు చేశారు, భూ కుంభకోణాలు జరిగాయి. 100 సార్లు చెప్పాము, 3 లేవు. ఇప్పుడు అవి 3 పెరిగాయా తగ్గాయా ఏమయ్యాయి? మాకు ఉండేది ఒకటి వ్యవసాయ, మా సొంత ఊర్లో ఉండే వ్యవసాయ భూమిలో ఉండేటువంటి ఇల్లే తప్ప ఫామ్ హౌజులు లేవు మాకు. ఫామ్ హౌజ్ అనేటువంటి సంస్కృతి ఏంటంటే హైదరాబాదు లేదా ఇతర నగరాలు పట్టణాల పరిసరాలలో సేద తీరడానికి విశ్రాంతి తీసుకోవడానికి కట్టుకునేటువంటివి ఎకరా 6 ఎకరాలు 2 ఎకరాలు అట్లా కట్టుకునే వాటిని ఫామ్ హౌజ్లు అంటారు. ఒక రైతుగా మా సొంత ఊర్లో మా సొంత ఇంట్లో ఉండడం అనేది ఫామ్ హౌస్ అని మాట్లాడేటువంటి మాటలకు అర్థమే లేదు. ఒకటి మిగతా మా అమ్మాయిలకు ఉండేటువంటి వ్యవసాయ భూమిలో పశువుల షెడ్లు ఉన్నాయి, మేకల షెడ్లు ఉన్నాయి. అవి ఉంటే మీరే వచ్చి వీడియో పెట్టి ఇది ఫామ్ హౌస్ చూపొచ్చు కదా, మిమ్మల్ని అడుగుతున్నా. కాకపోతే ఇప్పుడు రఘునందన్ గారు కొన్ని పేపర్లో చూపించారు మీరు ఎలా అయితే అక్కడ ఆక్రమణలు చేసుకున్నారు, ఈవెన్ నది దగ్గర ఉన్నటువంటి ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని కూడా ఆక్యుపై చేసుకున్నారని హీ షోస్ డాక్యుమెంట్స్. ఆ తర్వాత కవిత కూడా అదే మాట ఉంది. రఘునందన్ మాట్లాడినా, కవిత మాట్లాడినా, నా మీద పోటీ చేసిన వాళ్ళు మాట్లాడినా, లేకుంటే ఇంకోరు మాట్లాడినా, దానికి ముందే ఒక యూట్యూబర్ను పంపించి దాన్ని అంతా కూడా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేసినవి. ఇదంతా కూడా ఒక ప్లాంటెడ్ అండ్ స్కీమ్డ్ ఏమంటారు, ఒక విద్రోహం బుద్ధితో చేసినటువంటి వ్యవహారం ఇదంతా. ఇప్పుడు మాకున్న వ్యవసాయ భూమి లేదో, మా కుటుంబానికి ఉన్న వ్యవసాయ భూమి లేదో, మా పిల్లల పేరు మీద ఉన్నా, నా పేరు మీద ఉన్నా, నా వైఫ్ పేరు మీద మాకుండబడే భూములే వ్యవసాయ భూములు. హైదరాబాద్ నగరంలో కమర్షియల్ ఆస్తులు లేవు, మాకు ఏ రకమైన ఆస్తులు లేవు. ఉండేది మా సొంత ఊర్లోనే. టౌన్లో 40 ఏళ్ల కింద కట్టి 36-37 సంవత్సరాల క్రితం మా పేరెంట్స్ ఉన్నప్పుడు, న్యాయవాది ఉన్నప్పుడు కట్టుకున్న ఇల్లు టౌన్లో. వ్యవసాయ క్షేత్రంలో మా ఊళ్ళో మాకు ఉండేటువంటి తప్ప మిగతా వ్యవసాయ భూములలో ఏం లేవు. ఉన్న స్ట్రక్చర్స్ గొర్రెలవి, మేకలవి, పశువులవి ఉన్నాయి స్ట్రక్చర్స్. ఉంటే మూడు ఫామ్ హౌజులని మాట్లాడితే ఇక వాళ్ళ ముతిపళ్ళు రాలాలి తప్ప వేరే మనం మాట్లాడడానికి ఏముండదు. బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే మాటలేవు. ఉంటే మీ ఛానల్ ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు అక్కడికి పోయి ఇది 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 ఫామ్ హౌసే కదా, నిరంజన్ రెడ్డి గారు అబద్ధం చెప్పిన చూపొచ్చు కదా. మీరు రాజకీయంగా మనం లేవనెత్తేటువంటి అంశాలకు జవాబు చెప్పలేనటువంటి వాళ్ళు, బలహీనులు, చేతగాని వాళ్ళు, అసమర్థులు వ్యక్తిగత దాడి చేయడానికి ఎంచుకునేటువంటి అంశాలు ఇటువంటివన్నీ థర్డ్ క్లాస్ అంశాలు. అందుకని రిపీటెడ్గా వాళ్ళు మాట్లాడినా 1-2 సార్లు జవాబు చెప్తాం, తర్వాత నేను పట్టించుకోను. సో వ్యక్తిగతంగా మీ మీదే ఎందుకని ఇన్ని దాడులు? కవిత అందులోనూ ప్రధానంగా మీరు ఎందుకు టార్గెట్ అయ్యారు? అలా మధ్యలో ఏం గొడవలు ఉన్నాయి మీ ఇద్దరికి? మిమ్మల్ని అంకుల్ అని పిలవడం అయితే తెలుసు నాకు. నేను ఎప్పుడు ఒక్కరోజు కూడా ఆ అమ్మాయి గురించి నేను ఎప్పుడు ఏ పేపర్లో కానీ, ఏ టీవీలో కానీ, ఏ మీటింగ్లో కానీ ఎక్కడైనా నేను ఆమె గురించి ఎక్కడైనా ఏమైనా మాట్లాడినట్లు మీరు ఏదైనా సెర్చ్ చేసి తీసి చూపండి నాకు. నేను ఆమె పేరే ఎత్తాలి, నాకు అవసరమేముంటుందండి, నాకు అర్థం కాదు. వాళ్ళ జిల్లా వేరు, మా జిల్లా వేరు, కార్యక్రమాల్లో కూడా ఎక్కడ అసలు సంబంధమే ఉండదు. మరి నా గురించే కాదు, ఆమె చాలామంది గురించి కూడా మాట్లాడింది, ఎక్కడ పోతే అక్కడ మాట్లాడింది. ఇక ఆమె ఎందుకు మాట్లాడింది అనగా నేను ఎట్లా చెప్తా చెప్పండి, ఇక మీరే చెప్పాలి. కాకపోతే మీ గురించే కాదు అందరి గురించి మాట్లాడింది అనుకున్నప్పుడు అందులోనూ బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల ఆరోపణలు చేస్తున్నారు. వై బీఆర్ఎస్ ఈజ్ నాట్ రెస్పాండింగ్? అంతగా రెస్పాండ్ అయ్యాను కదా, నేను చెప్పాను కదా కేటగారికల్ గా. మీరున్నారు కాబట్టి, మీరు టార్గెట్ అయ్యారు కాబట్టి చెప్పాను కదా, వివరణ ఇచ్చినాను, నేను చెప్పినాను. నేను అందరి గురించి అడుగుతున్నాను, మొత్తం పార్టీ గురించి, కేసీఆర్ గురించి, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు మాట్లాడుతుందన్న దానికి నేను ఎట్లా సంజాయిషి చెప్తా చెప్పండి. ఆమె పార్టీ లేకుంటే కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ అయింది, 1.5 అవర్ మాట్లాడారు. కవిత గురించి దేవర్ అబౌట్ టు ఆస్క్, ఆ తర్వాత తను మళ్ళీ మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోయారు తప్ప దానికి సంబంధించి ఇప్పటిదాకా ఏది రాలేదు కదా బయటికి. అసలు ఆయన ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అంటే ఇది నిత్యం ప్రజల ఇష్యూ అనండి.
ఇవాళ మంచినీళ్ళు రాలేదు కాబట్టి ఇబ్బంది బట్ ఉంది, ప్రజలకి డౌట్లు రావట్లేదా? కరెంట్ లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ జాబ్ ప్రజలకేం డౌట్లు నోటిఫికేషన్ లేవా? లేవు. ప్రజలకేం డౌట్లు లేవంటారా? కాదండి. ఏం జరిగింది? కేసీఆర్ స్వయంగా కూతురే ఇన్ని మాటలు అంటోంది, ఎందుకని ఎవరు మాట్లాడట్లేదు అనేది. అది అది ప్రజలు కాలగమనంలో చాలా గ్రహిస్తారు ప్రజలు. తాత్కాలికంగా ఉడిదొడుకులు ఉంటాయి, కాలగమనంలో గ్రహిస్తారు. ఆమె చెప్పే దాంట్లో ఏముందో ఏం లేదో వాళ్ళు ఏం చెప్తారో తెలియదు కదా మనకు. నేను అందుకే దాన్ని కొంత సెపరేట్ చేసి చెప్పాను. రాజకీయపరమైన అంశాలు ఏమైనా ఉండి ప్రజల అంశాలు ఏమైనా ఉంటే దాంట్లో మాట్లాడచ్చు. ఇక ఆమె వ్యక్తిగతంగానే టార్గెట్ చేసి మాట్లాడదలుచుకుంటే ఒకసారి జవాబు చెప్పినాం, మళ్ళీ నేను మాట్లాడని కూడా చెప్పినాను. నేను మాట్లాడిన కూడా ఒకసారి చెప్పడం నా ధర్మం కాబట్టి, క్లారిఫై చేయడం నా ధర్మం కాబట్టి చేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా సమాజంలో ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఎవరైనా ఒక ఆరోపణ చేసినప్పుడు ఆరోపణ రుజువు చేయాలి. నేను మీ మీద ఆరోపణ చేస్తా, బురద చల్తాక మీరే కడుక్కోండి అంటే ఇది ఏం పద్ధతి? అది రాజకీయ నైతికత ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు, నేను ఆమె గురించి చెప్తలేను, అంతకంటే నా ముందు ఆరోపణలు చేసిన వాళ్ళ గురించే రెఫర్ చేస్తున్నా. ఏం నైతికత అంటారు దాన్ని? మాట్లాడి వదిలేస్తే అయిపోతుందా? ఒక జవాబుదారీతనం మీ దగ్గర ఏదైనా నా మీద మెటీరియల్ ఉంది, ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ ఉంది, చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి ఈ దేశంలో, కోర్టులు ఉన్నాయి, ఏజెన్సీలు ఉన్నాయి, ఇంకేది ఉన్నాయి, నిగ్గు తేల్చండి అంతే. నక్కర్పులు కుక్కర్పులతోనే ఏమో అవసరం ఉందండి, నాకు అర్థం కాదు. అవసరమేముంది అసలు? ఇక ప్రతిదానికి మేము రోజు డిఫర్మేషన్లు వేసుకుంటా పోవాలన్నా? ఇదే పని మాకు అన్నిటిచి పెట్టి, ఎవడో కుక్క వర్లిండని వాని మీద మేము డిఫర్మేషన్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుంటా ఇదేనా మా పని? నిందారోపణలు చేస్తావు కాబట్టి మేము భరించుకుంటే ఇదే చేయాలన్నా? చూస్తాం కొన్ని చూస్తాం, తర్వాత ఏం చేయాలో చేస్తాం. సో మాకి పెద్దలు చెప్పేటువంటి ఒక మాట ఉంటుంది, ఒక మాటని ఏదైనా ప్రతిసారి పదే అది చెప్తూ పోతూ ఉంటే అది విన్న తర్వాత డౌట్ అనేది అక్కడ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. నేను ఇంకో మాట కూడా చెప్తాను దానికే ఇంకో మాట కూడా ఏముంటుందంటే, మీరు ఒక అబద్ధాన్ని ఒకసారి ఖండించినాక పదే ఖండిస్తే కూడా అది నిజమని నమ్మే ప్రమాదం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఒకసారి ఖండించినా వదిలిపెట్టిన ఒక ఆరోపణలు ఎట్లుంటాయో మీ ఖండనలు కూడా అట్లనే ఉంటాయి. అక్కడ ప్రజలకు ఉండేటువంటి కొన్ని డౌట్లు ఉంటాయి. మళ్ళీ వరుస పెట్టి ఖండించాల్సిన అవసరం కానీ కర్మ కానీ నాకు లేదు. అది సరైనది కూడా కాదని భావిస్తున్నాను. ఓకే, సో 3 more years to go. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు నిరంజన్ రెడ్డి గారు? ఇప్పుడు మళ్ళీ వనపర్తి ఇష్యూ ఒకటి ఉంది, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి ఉన్నాయి, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉన్నాయి, మళ్ళీ మీరు కంటెస్ట్ చేస్తున్నారా? ఏం చేస్తారు అంటే 100% ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం. 100% బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. నిత్యం అన్ని కార్యక్రమాలు ఉన్నాయి, నిత్యం జనం మధ్యలో ఉన్నాం, నిత్యం జనం ఇష్యూస్ మధ్యలో ఉన్నాం, ఎల్లప్పటికీ ఉంటాం. అధికారంలో ఉండడమే, అధికారం ఎప్పుడండి ఉన్నది? 5 ఏళ్లే కదా, 25 ఏళ్ల ప్రస్థానం కదా. టీఆర్ఎస్ పుట్టింది 2001 కంటే ఏడాది ముందు నుంచే సన్నాహక ఏర్పాట్లు ఉన్నాయి. అంటే 26వ సంవత్సరం. ఇప్పుడు 26 ఏళ్లలో మేము అధికారంలో ఉందంతా, నేను ఎమ్మెల్యేగా మంత్రిగా 5 ఏళ్లే కదా, మిగతా అంతా ప్లానింగ్ కమిషన్ ఉంది కదా, అదే 4 ఏళ్ళు. అట్లయినా కూడా 15 ఏళ్ళు అయితే పోరాటమే కదా. ఉన్న ఈ బాధ్యత ఉన్నటువంటి టైంలో కూడా మేము నిర్విరామంగా ప్రజల కోసం పనిచేస్తుందే కదా. కాబట్టి వీల్ కంటిన్యూ టు వర్క్. ఏం విశ్రాంతి ఏముండదు. Yes, Andy. Thank you so much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.